నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది అనంటే, అందరూ ఒకటేసారి ఆయన మీద అటాక్ చేస్తూ ఉన్నారు. సో, దాన్ని ఆయన ఏమన్నా ఆయన వైపు పాజిటివ్‌గా ఉండేలాగా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ప్రయత్నాలు చేసేటువంటి పాజిటివ్‌గా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలున్నాయా? ఉంటే అది పాసిబుల్ అవుతుందా? సక్సెస్ అవుతారా ఆ విషయంలో? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేపీ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. సో అటు జగన్ పరిస్థితి ముందుకు వెనక్కు అయినటువంటి సామెత ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో అటు ఇంటి వైపు నుంచి చెల్లి కూడా కార్నర్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. జనసేన అలాగే టీడీపీ ఈ రెండు పార్టీలు కూడా కూటమిగా ఉండడంతో ఇవి పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి. సో మరి ఇలా నన్ను టార్గెట్ చేశారనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దీన్ని పాజిటివ్ గా మలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు ఈ ఎన్నికల్లో? మేడం, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు సానుభూతి తెచ్చుకోవటానికి. అందరూ కలిసి నన్ను అటాక్ చేస్తారు, నన్ను ఒంటరివాణి చేశారు, నాకు ప్రజలే ఆ దేవుడే తప్ప నాకు ఎవరు అండా దండా లేరు, నా అండా మీరే, నా దండా మీరే అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేశారు. ఎలా ఉంటుందంటే అమ్మా, 1976లో 77లో ఎమర్జెన్సీ అయిపోయినాక ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. మళ్ళీ విత్ ఇన్ 1.5 year లో మళ్ళీ ఇందిరాగాంధీ గారు గెలిచారు. కారణం, ఆవిడని ఒంటరిదాన్ని చేసి ఇండియాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి కేసులు పెట్టి ఆవిడ ఎన్నిక చెల్లదని చెప్పేసి అనేక రకాలుగా పెడతాము. ప్లస్ ఉల్లిపాయ, ఆ రోజు ఉల్లిపాయ రేటు విపరీతంగా పెరిగిపోవడం, అనేక కారణాలతో ఆ ఇందిరాగాంధీ గారు 1.5 year లోనే గెలిచారు. అలాగే ఆ రకమైన సానుభూతి ఏ రాజకీయ నాయకుడికి వచ్చినా అతను గెలుపుని ఎవరు ఆపలేరు. ఇప్పుడు అందరికీ ఊరుముడి శత్రువు లాగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అంటే స్వపక్షంలోనే విపక్షం అని వారి ఆడపడిచే వారిని టార్గెట్ చేసి వారి వదిలిన బాణాన్ని వారి మీదగా తిరిగి టార్గెట్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇంతమంది మధ్యన నేను మీకు సంక్షేమ ఫలాలు అందించాను, నేను ఓడిపోతే ఈ రకంగా మళ్ళీ మీకు ఎవరు ఈ రకంగా ఇవ్వరు అని ఒక ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాకి ప్రయత్నం చేస్తారనేది నాకు వాట్ ఐ అబ్జర్వ్, నాకు అనిపించింది. అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో మీరున్నా నేనున్నా కూడా మన గెలుపు కోసం సామపేద దండోపాయాలని చెప్పి ఎన్ని రకాలుగా అవకాశం అన్ని రకాలుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం. డెఫినెట్ గా ఆయన సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. ప్లస్ ఏదైతే అడ్వాన్స్ గా ఓడిపోతారని చెప్పేసి రిపోర్ట్స్ ప్రకారం ఎవరి మీద అయితే నెగిటివ్ ఉందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేల మీద మారుస్తున్నారు, ఎంపీలు మారుస్తున్నారు, కొంత నెగిటివ్ తగ్గించుకుని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వారి మీద ఉన్న నెగిటివ్ ని కూడా డైల్యూట్ చేసి తగ్గించుకోవడానికి నేను కష్టపడ్డాను, ఇంత చేశాను, ఇంత డబ్బు ఇచ్చాను, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాను, ఇంతమందికి ఇచ్చాను, వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేశారు, వీళ్ళందరూ పెత్తందారులంతా ఒకటయ్యారు, నేను బలవంతంగా అంతది కాదు, బలహీనుణ్ణి, నా దగ్గర అంత డబ్బు లేదు, నాకు అంత అండా లేదు, అంగబలం లేదు అని చెప్పేసి ఒక భేద పలుకుతూ సానుభూతి తీసుకురావడానికి క్రియేట్ చేశారు. ఇంతకుముందు కూడా 2019 ఎన్నికల్లో కూడా వారు చేసింది ఏంటంటే, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పేసి అడగటం మేజర్ రోల్ తీసుకుంది. ఆ స్లోగన్, ఆ డైలాగ్ 3 సార్లు వేసాం చంద్రబాబు నాయుడు గారికి, ఈసారి బాబుకి వేద్దాం అనేటువంటిది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఎక్కువ మంది టెంప్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. ఇప్పుడు ఆ టెంప్ట్ అయ్యి ఓటేసినటువంటి వారందరూ కూడా మళ్ళీ వెనక్కి వస్తారా, లేదా అదే సానుభూతితో అలాగే ఉండిపోతారా, సానుభూతి పనిచేస్తా, అసలే మన ఆంధ్ర ప్రజలు దయగలవారు, జాలి గలవారు, విశాల హృదయం కలిగిన దృక్పథం కలిగిన వారు, ఎంత క్యాస్ట్ ఫీలింగ్, ఎంత రిలీజియస్ ఫీలింగ్ తీసుకొచ్చినా ఆ వేవ్, ఆ సానుభూతి అనే వేవ్ ఎస్టాబ్లిష్ అయితే ఆయన గెలుపుని ఎవరు ఆపలేరు. ఆయన కూడా అదే ప్రయత్నంలోనే ముందుకెళ్తున్నట్టు వారు మాట్లాడే విధానాన్ని బట్టి అర్థం చేసుకున్నాను. నేను అలాగే అర్థం అవుతుంది అనుకుంటున్నా అందరికి కూడా. ఆ సానుభూతి చెప్పండి. అంటే రావు గారు, ఇక్కడ 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా నేను నాన్న లేని వాడిని, నాన్న లేని కొడుకుని అనేటువంటి దాన్ని తీసుకొచ్చి సానుభూతి పరంగానే గెలిచారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. సో కానీ ఈ గడిచిన 5 సంవత్సరాలు అంటే
4.5 years గా కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన వల్ల లాభపడిన వాళ్ళ కంటే బాధపడిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్‌లో. సో మరి ఇప్పుడు అవునండి. మళ్ళీ అదే మళ్ళీ సానుభూతి తెచ్చుకోవడానికని మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నాకెవ్వరూ లేరు. ఇప్పుడు తండ్రి టాపిక్ అసలు తీసుకురావట్లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో ఆయన తండ్రి గురించి తీసుకొచ్చి ఈసారి అసలు తండ్రినే పక్కన పెట్టేసి కంప్లీట్‌గా నేనొక్కడిని, నేను ఒంటరిని, నాకు మీరే దిక్కు, నాకు ప్రజలే అంతా ధోరణిలో ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఈసారి నమ్మి మళ్ళీ ఆంధ్ర ప్రజలు మోసపోవడానికి రెడీగా ఉన్నారు అని అనుకోవచ్చంటారా? మేడం పోయినసారి వాళ్ళ నాన్నగారి పేరు పెడితే ఇప్పుడు కుటుంబాన్ని వాడుకుంటున్నారు కదా, నా కుటుంబాన్ని చీల్చారు, నా కుటుంబాన్ని చీల్చారు, ఈ అపోజిషన్ వాళ్ళంతా కలిసి దూరాలోచన చేశారు అనేది ఒక స్లోగన్ మొదలు పెట్టారు. అవును. కానీ రెండు చెల్లి సంక్షేమ క్లారిటీగా చెప్తుంది. చెల్లి క్లారిటీగా చెప్తోంది. షర్మిల గారు చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారని ఆవిడ మాటల్లో కావచ్చు, ఆవిడ సంధించేటువంటి బాణాల్లో కావచ్చు మనకు అర్థమైపోతోంది. చీల్చిందంతా వాళ్ళు కాదు, నీ చేతులారా నువ్వే చేసావు అనేటువంటి మాటే షర్మిల చెప్పారు. మరి దీనికి ఆయన అసలు సమాధానమే చెప్పకుండా తిరిగి పర్సనల్ అటాక్ చేస్తున్నారు షర్మిల పైన. మేడం రాజకీయాల్లో గెలవడం ముఖ్యం. చెల్లి, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు ఇవన్నీ రాజకీయాలకు అతీతం. హ్మ్. ఆ బంధుత్వాలు బాంధవ్యాలు పెట్టుకున్నోళ్ళు రాజకీయాల్లో ఎలా మొదలవుతారు? ఇప్పుడు అన్న చెల్లి పోరాడుకుంటున్నప్పుడు ఆ బంధుత్వాలు బాంధవ్యాలు కట్టుబడి ఉంటే వాళ్ళిద్దరూ చెరొక పార్టీలో ఉంటే విమర్శించుకోరు కదా. కాబట్టి రాజకీయాల్లో ఎన్నో కుటుంబాలు ఇప్పుడేముంది, ఇప్పుడు ఒకప్పుడు కమ్యూనిస్టుల్లోనే అన్నదమ్ములు వేరే కుటుంబాలు ఉన్నారు, కాంగ్రెస్ లో వేరే ఉన్నారు, బీజేపీలో వేరే ఉన్నారు, తెలుగుదేశంలో వేరే ఉన్నారు అన్నదమ్ములు. కుటుంబాల్లో ఇప్పుడు మేనకా గాంధీ గారు ఒక పార్టీలో ఉంటే సోనియా గాంధీ గారు ఒక పార్టీలో ఉన్నారు, పురంధేశ్ గారు ఒక పార్టీలో ఉంటే మోనేష్ గారు ఒక పార్టీలో ఉన్నారు. హ్మ్. ఈ కుటుంబాలు వచ్చి రాజకీయాల్లో లింక్ పెడితే కుదరదు. ప్రజలు ఎవరిని నమ్మితే వాళ్ళకి ఓటేస్తారు. ప్రజలు ఇప్పుడు సర్విల్ గారి మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారనే ఫీలింగ్ తీసుకురాగలిగితే, ఆ వేవుని ఆపగలిగితే, ఆయన సానుభూతికి అడ్డుకట్టలు వేసి ఆయన సంక్షేమ స్కీమ్స్ చెల్లుబాటు కాకుండా చేసి అది తీసుకున్నటువంటి ఆ వెల్ఫేర్ స్కీమ్స్ లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుల్లోంచి ఎక్కువ మంది వెనక్కి తీసుకురాగలటానికి ప్రయత్నం చేస్తే ఎలక్షన్ అనేది కొంచెం కంటెస్ట్ ఫైట్ గా జరుగుద్ది. హ్మ్. ఆటోమేటిక్ రిజల్ట్ చేంజెస్ ఉంటాయి. అలా చేంజెస్ ఉండకూడదనే ఆయన నేను ఓడిపోతే నాకేం అభ్యంతరం లేదు, నేనేమి నష్టపోను, నాకేం నష్టం లేదు, నేను ఓడిపోతే మీకు ఈ స్కీములు రావు అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రజల్ని భయభ్రాంతులు చేసే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఒక హ్మ్. పక్కన బతిమాడుతున్నారు, సానుభూతి అంటున్నారు, ఇంకో పని ఇండైరెక్ట్ గా నేను ఓడిపోయి దాన్ని ఓడిస్తే మీకు రాబోయే పాలకులు ఇవన్నీ చేయరు, మీరు హ్మ్. నష్టపోతారని చెప్పి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని మార్చడానికి ప్రయత్నిస్తారు. మరి నేనున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో ఎలా గెలవాలనేది ఆలోచిస్తాను కానీ అవును. ఎవరు అడుగుతారు, గెలిచావా లేదా ఆలోచిస్తారు, ఎలా గెలిచావని ఎవరు మాట్లాడరు. కాబట్టి హ్మ్. గెలిపే హ్మ్. ముఖ్యంగా ఇప్పుడు అన్ని కోణాల్లో అన్ని బాణాలను వాడుకుంటారు. ఒక సరుకుల బాణం ఏముందండి, అనేక బాణాలు వాడుకుంటారు, అనేక అస్త్రాలు ఉపయోగిస్తారు. ఏ అస్త్రం వల్ల సక్సెస్ అవుతే ఆ అస్త్రం మీద ముందుకెళ్తారు. ఇప్పుడు వారు సానుభూతి అనేటువంటి ఒక అస్త్రము, రెండు సంక్షేమ ఫలాలు అనేది రెండు, ఈ రెండు అస్త్రాల మీద వెళ్తున్నారు. మూడు, అందరూ కలిసి మూకుమ్మడి శత్రువుని చేశారు నన్ను, అందరూ కలిసి నన్ను అవును. అటాక్ చేస్తారు, పెత్తందారులంతా కలిసి నా మీద అటాక్ చేస్తారు, ఇది పెత్తందారులకి నాకు మధ్యన పోటీ అని చెప్పి చెప్తున్నారు. అవును. మేము అంటే పెత్తందారులం ఇంకొక కాదు, మాట అండి ఇక్కడ ఇదే పెద్ద. జనరల్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే జనసేన, టీడీపీ ఈ 3 కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ పార్టీకి దూరంగానే ఉన్నారని చెప్పి తెలుసు. సో ఇందులో ఆయన బీజేపీని కూడా కలుపుతూ వస్తున్నారు. సో అండ్ బీజేపీ నుంచి ఇటు పవన్ కళ్యాణ్‌కి, అటు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా పిలుపునొచ్చాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇద్దరు కలిసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బీజేపీ వాళ్ళని పెద్దలు కలిసేటువంటి అవకాశాలున్నాయి. సో మరి బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పని అనుకోవచ్చంటారా? ఆయనతో మనకి పెద్దగా ఉపయోగం లేదు, జగన్మోహన్ రెడ్డి మేడం పక్కన ఇక్కడ పెట్టండి అని అంటారా? బీజేపీ వాళ్ళు వెరీ ఇంటెలెక్చువల్ పీపుల్, వెరీ క్లవర్లీ దే ఆర్ యాక్టింగ్ ఇన్ ఢిల్లీ హ్మ్. లెవెల్. ఎలా ఉందంటే సామెత పెద్దవాళ్ళు ఒకళ్ళు చెప్తారు, గేద ఎక్కడ తిరిగి వచ్చినా మన దొడ్లో ఈనిందా లేదా అని. అలాగే హ్మ్. వైఎస్ఆర్ పార్టీ గెలిచినా, టీడీపీ గెలిచినా, జనసేన గెలిచినా ఢిల్లీలో వాళ్ళకే సపోర్ట్ చేస్తారనేటువంటి దూరాలోచనతో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. ఆ రకంగానే వైఎస్ఆర్ పార్టీని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా, వైఎస్ఆర్ పార్టీ డైరెక్ట్ గా పార్లమెంట్ లో సపోర్ట్ చేస్తారు, బీజేపీ వాళ్ళు కూడా డైరెక్ట్ గా కావాల్సినటువంటి అప్పులు ఇస్తున్నారు. అది హ్మ్. ఎవ్రీబడి నోస్. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు పురంధేశ్ గారు
ఛార్జ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా వైఎస్ఆర్ పార్టీని క్రిటిసిజం చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఆ రకమైన క్రిటిసిజం ప్రకారం మరి ఢిల్లీలో బీజేపీ వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళకి ఇండియా మొత్తం మీద మళ్ళీ గెలవాలి అంటే ఇదివరకు ఇంత నార్త్ లో ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు నార్త్ లో సీట్లు తగ్గినా సరే సౌత్ లో పెరగాలి అంటే ఇక్కడ రీజనల్ పార్టీస్ ఎలయన్స్ ఉండాలి. అదే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఆ రకమైన సపోర్ట్ పెట్టుకుని ఒక 50-60 సీట్లు సౌత్ లో తెచ్చుకోగలిగితే వాళ్ళు కంఫర్టబుల్ గా ఇండియాలో రూల్ చేయొచ్చు థర్డ్ టైం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మరి నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అటు నార్త్ లోను ఈస్ట్ లో కూడా మరి బీహార్ లో నితీష్ కుమార్ గారిని వాళ్ళు వెనక్కి తెచ్చుకుని ఎన్డీఏలో కలుపుకుంటున్నారని చెప్తున్నారు. మరి బీహార్ కూడా నితీష్ కుమార్ గారిని కలుపుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారిని కలుపుకోవడం పెద్ద ఆశ్చర్యం లేదు. వాళ్ళైనా మోడీ గారు ప్రధానమంత్రి అవడం ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలికంగా బీజేపీకి వచ్చే లాభం ఏం లేదు, బీజేపీ గెలిచేది లేదు, సచ్చేది లేదు, ఎలయన్స్ లేకపోతే కనీసం డిపాజిట్లు కూడా రావు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలయన్స్ పెట్టుకుంటే కనీసం ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఒక మనుగడ ఉంటుంది. ఇక్కడ రేపొద్దున గవర్నమెంట్ లో సపోర్ట్ ఉంటుంది, అవుట్ రైట్ సపోర్టు అని వైఎస్ఆర్ పార్టీతో పెట్టుకోరు కదా ఎలయన్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిణామాలు, పరిస్థితులు బట్టి ప్రజల్లో ఆ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళతో డైరెక్ట్ గా పెట్టుకోలేరు కానీ ఇండైరెక్ట్ గా పెట్టుకుంటారు. గెలిచిన తర్వాత ఎన్నికలైనాక ఇప్పుడు పెట్టుకోలేదు. కాబట్టి తప్పనిసరిలో బీజేపీకి ముందుకు పోయి అనుకుని బీజేపీ పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఏంటంటే పరిస్థితి, ఎన్నికల్లో పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్నికల కమిషన్ అవుట్ రైట్ గా సిన్సియర్ గా ఆనెస్ట్ గా సపోర్ట్ చేయకపోతే, వాళ్ళు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తే ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ లో ఇబ్బంది పడతారు. బట్ ఆ పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ అవ్వాలనుకుంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎలయన్స్ పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ ఎస్సీ మైనారిటీ ఓట్లు దూరం అవుతాయి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో బీజేపీ ఎలయన్స్ పెట్టుకుంటే షర్మిల గారు రావడం వల్ల 1%, 2%, 5% ఎంతైతే వైఎస్ఆర్ పార్టీకి దెబ్బ కొట్టిందో ఆ దెబ్బ కొట్టడం వల్ల టీడీపీ జనసేన ఎలయన్స్ నష్టం ఉండదు. ఇన్ సేమ్ టైం ఇప్పుడు బీజేపీకి 1% ఉంది ఏదో ముందు, ఇప్పుడు మోడీ గారు కావాలి, హిందుత్వం ఉపయోగపడింది అనుకోండి, ఆ 1%, 2% అయ్యి వీళ్ళకి కలయిక కలిసింది అనుకోండి, ఒక వేవ్ ఎలా ఉంటాడంటే న్యూట్రల్ ఓటరు, ఒక 4 to 5% న్యూట్రల్ ఓటరు చివరిలో ఎవరు గెలుస్తారు, ఎవరికి గెలిచే అవకాశం ఉందనేటువంటి నానుడితో ఓటు డైవర్ట్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ 2014లో చివరి నిమిషం వరకు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి వాళ్ళ పదవులు కూడా, నేను హోంమంత్రి, నేను ఫైనాన్స్ మినిస్టర్ పదవులు పంచుకుని పోల్ మేనేజ్మెంట్ లో ఓటింగ్ లో సరిగ్గా డబ్బులు పంచక, ఓటింగ్ పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయక చివరి వారం రోజుల్లో దెబ్బతిన్నారు. చివరి వారం రోజుల్లో ట్విస్ట్ అయింది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ ట్విస్ట్ అయ్యి 5 లక్షల ఓట్లు తేడాతో గెలిచారు. అలాగే ఇప్పుడు కూడా బీజేపీ, టీడీపీ, జనసేన సెంట్రల్ లో బీజేపీ గెలుస్తుంది అనేటువంటి వేవ్ వచ్చింది అనుకోండి బయటికి, ఆటోమేటిక్ గా ఆ బెనిఫిట్ టీడీపీ, జనసేనకి దొరుకుతుంది. అలా రాకుండా ఇండియా ఎలయన్స్ గెలుస్తుంది అనేటువంటి వేవ్ వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ ఓటింగ్ పెరుగుతుంది. కాంగ్రెస్ ఓటింగ్ పెరిగినప్పుడు ఎక్కువ ఓటు వైఎస్ఆర్ పార్టీకి చీల్చింది అనుకోండి, కంఫర్టబుల్ గా ట్రయాంగిల్ పార్టీలో టీడీపీ, జనసేన ఎలయన్స్ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఓటింగ్ తో పాటు వీళ్ళ ఓటు కూడా చీల్చింది అనుకోండి, ఆ కన్ఫ్యూజన్ లో ఓటర్స్ ఆ చివరి నిమిషంలో ఆ 4 to 5% డిసైడింగ్ ఓటర్స్ ఎటు ఎటు చూపుతారు, ఎటు పక్కకి వెళ్తారు అనే దాని మీద ఎలక్షన్ డిసైడ్ అయి ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఎవరికి ఓటేస్తారని చెప్పుకున్నా కూడా ఇట్స్ నాట్ ఛాన్స్ లేదు. సో 2019లో సానుభూతి ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నన్ను అందరూ టార్గెట్ చేశారు, ప్రతిపక్షాలన్నీ కూడా నన్నే టార్గెట్ చేసి నన్ను ఒంటరి చేశాయని చెప్పేసి అని. సో ఈసారి కూడా మరి సానుభూతి ఓట్లు వస్తాయా రావా అనేది వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, కేపీ రావు గారు. నమస్తే.